అమ్మగారు, అమ్మగారు, దండాలండి. ఏటండి అట్టా సొత్తున్నారు? నానండి, శ్రీకాకుళం పొల్లమ్మని మర్చిపోనారా ఏటి? చాలా సంవత్సరాల కిందట మీ పొలాలకి నాను నా మొగుడు పాలేర్లుగా పనిచేస్తున్నాము. మీరు గుర్తెట్టుకోలేదు, నాను గుర్తెట్టుకున్నా. ఎందుకొచ్చావు? ఏం కావాలి? నా దగ్గరున్నది మీ దగ్గర లేదు. మీరు నాకేటిస్తారు చెప్పి. ఏమంటున్నావు? నా దగ్గర బోల్డంత మనస్సంత నాది, మీ దగ్గర అది నేదుగా. ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ మనవరాలికి అవతల ఊరేగింపు సాగుతున్నది. నా మనవరాలు అది సాధించేసినది, ఇది సాధించేసినది అని మీరు సంబరపడిపోనారు కదా. శివరాకరికి మీకే పంగనామం పెట్టినది. మీ నాటి కట్టం ఎవరికి రాకూడదు అమ్మగారు. నాకు చాలా బాధగా ఉన్నది, మనసు ఇలయిలలాడిపోతున్నది. అటువంటిది ఏమీ లేదు, నువ్వేదేదో ఊహించుకోకు. మీరేటైనా అనుకోండి, నానైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నా కాడ అబద్ధాలుండవు. మీరు ఇత్తనం ఎత్తే మొలిసిన మొక్కలు చివరికి మీకే నీడనివ్వకుండా పోనాయి. జేజేలు కొట్టించుకుంటున్నాయి, దండలేసేసుకుంటున్నాయి. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను, ఇది ఎంతవరకు ధర్మమని అడుగుతున్నాను. ఇంతకు ముందు మీరు ఈ ఊరికొస్తే మీకు ఘన స్వాగతం ఉండేది. అయ్యవార్లు, ఊరోళ్ళు పూర్ణకుంభ స్వాగతం పలికేటోళ్ళు. దారి పొడుగున మీకు పూలు సల్లి సన్మానం చేసేటోళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోయినాయి అమ్మగారు? దెబ్బకి మీ అత్త గతంలోకి జారుకుంది. అవునవును, పుల్లమ్మ మాటలు పుల్ల పుల్లగా తీగా ఎక్కుతున్నాయి. అల్నాటి వైభోగం ఏదమ్మా, మరీ ఎంత దారుణమా. వెనకొచ్చిన కొమ్ములుకున్న ఇలువ ముందొచ్చిన చెవులకి లేదా? అటంటోళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టకూడదమ్మా. ఈ పుల్లమ్మ మాట ఎన్నోళ్ళు బాగుపడినారు గాని ఎవరూ చెడిపోనేదమ్మా. నన్ను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించండి అమ్మా. చెప్పులెప్పుడు బయటే ఉండాలా, సోపాల మీద ఉండకూడదు. సీపురు ఎప్పుడు మూలనే ఉండాలా, దేవుడి గదిలో ఉండకూడదు. దేని స్థానం దాంది. పదండి వెళ్దాం. నా మాటలు మీ తలకి ఎక్కుతున్నాయా? వేదవతి గారు, ఈవిడ చెప్పిన మాటల్ని మేము కూడా దూరం నుంచి విన్నాం. మీ మీద ఎంతో అభిమానం ఉండబట్టే చెప్పగలిగింది. హనుమంతుడికి రాముడి మీద ఉన్నంత అభిమానం నాకు అమ్మగారి మీద ఉంది. మేం కూడా బాగా గమనించామత్తయ్య. ఒక్క సంఘటనతో మిమ్మల్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు. వేదవతి గారికి జై అని వినపడాల్సింది అక్షయ్కి జై అని వినపడ్డాయి. మేమే తట్టుకోలేకపోయాం. మీరెలా తట్టుకున్నారో ఏంటో. నీకు దండాలు పెట్టడం లేదు, దండలు వేయడం లేదు. శ్రమంతా నీది, ఫలితం అంతా వాళ్ళది. కష్టమంతా నీది, గౌరవం అంతా వాళ్ళది. అలా ఎందుకు అనుకుంటున్నారు? నా శ్రమ ఏముంది? శ్రమంతా అవనిది, అక్షయది. అందుకే ఆ గౌరవం వాళ్ళకి దక్కుతుంది. ప్రాణాలకు తెగించి అక్షయ వెళ్ళింది కాబట్టి, చివరికి ముక్కు పుడక సాధించింది కాబట్టి తనకి అలాంటి అరుదైన గౌరవం దక్కుతుంది. అవని కూడా ప్రాణాలు పణంగా పెట్టి వసీకరతో పోరాడింది కాబట్టి తనకి ప్రత్యేకమైన గౌరవం దక్కింది. జేజేలు, అభినందనలు
వాళ్ళకి దక్కడంలో తప్పేమీ లేదు. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కాలి. వాళ్ళు చేసిన గొప్ప పనికే ఈ సత్కారం. ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు. లోపల ఒకటెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడినది. ఓ సోస్, నా మాత్రం కనిపెట్టలేనా ఏటి? మనసులో ఉన్న అగ్ని పర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉన్నది. మీ గురించే ఎదురు చూస్తున్నాను. మనం అమ్మ చెప్పినట్టుగా విని పల్లెటూరికి రావడం జరిగింది. పల్లెటూరిని పట్టి పీడించిన ఆ వశీకరణను అమ్మ అంతం చేసింది. నేను ముక్కు పుడకను బయటికి తీసుకునొచ్చాను. మనం ఏ పనుల మీదైతే వచ్చామో అవి పూర్తి చేసుకున్నాం. ఈ ప్రయాణంలో మీరు నాకు అమ్మకు ఎంతో సహాయం చేశారు. ఎంతో సాహసం చేసి శవాల కోట దగ్గరికి కూడా వెళ్లారు. మా కోసం మీరు ఎంతకైనా తెగించేస్తారు. అందుకే మీరంటే నాకు అమ్మకు ఎంతో అభిమానం, ఇష్టం, గౌరవం. మనది ఎప్పటికీ విడదీయరాని బంధం. మీరు మాకు పరిచయం కావడం మా అదృష్టం. ఇంతకాలంగా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపో మాపో మేం సిటీకి బయలుదేరతాం. ఇంకా మీరు బయలుదేరండి. సిటీలో కలుసుకుందాం, సరేనా? బాయ్.